హాయ్ అండి, పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు. చాలా రుచిగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నది అల్లం ముక్క వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చేప నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. 10 లవంగాలు, 10 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మరో బౌల్ తీసుకొని దాంట్లోకి 30 గ్రాముల దాకా చింతపండుని వేసుకోండి. ఈ చింతపండులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి. ఇవి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలండి. దీంట్లోకి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని సగం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకోండి. పించు పసుపును కూడా వేసుకోండి. ఈ మూడింటిని వేసి చేప ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలపండి. ఈ విధంగా చేప ముక్కలకి బాగా మర్దన చేయడం వల్ల మనకి పులుసులో చేప ముక్కలు అనేవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ముక్కలకి బాగా కారం పట్టి చాలా రుచిగా కూడా ఉంటుందండి పులుసు. ఈ విధంగా మర్దన చేసిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోండి. ఈ విధంగా వెడల్పాటి పాత్ర అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. ముక్క అనేది మనకి సెపరేట్గా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటుంది. చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. మనకి మెంతులు అనేది వేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి అరోమాతో చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక సగం ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పచ్చి వాసన పోయి బాగా వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకోండి. చాలామంది చేపల పులుసు అనే కాదండి, కాకరకాయ పులుసు ఏ పులుసు అయినా సరే చిక్కగా రావడం లేదని కామెంట్లు పెడుతున్నారు. మనకి పులుసు అనేది బాగా చిక్కగా రావాలంటే ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ తీసుకుని బాగా చిక్కగా కలుపుకుని మనకి పులుసు అనేది మరిగేటప్పుడు ఆ టైంలో వేసుకోండి. పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసాన్ని వేసుకుందాం. ఇందులో గ్రేవీ అన్నది మనకి చిక్కదనాన్ని పలచదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఉప్పు వేస్తున్నాను. ఇప్పటికొచ్చి ఉప్పు వేయలేదు కదండి, ముందుగానే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చేప ముక్కలకి పట్టేసి చేప ముక్కలు అనేవి అస్సలు రుచిగా ఉండవండి. ఈ టైంలోనే ఉప్పు వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. పులుపు కారం ఉప్పుని చెక్ చేసుకుని ఒకసారి బాగా క్లాత్ తీసుకుని ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. చేపల పులుసు అనేది అందరూ తయారు చేస్తారండి, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ఈ విధంగా ట్రై చేస్తే కనుక పక్కా పల్లెటూరు స్టైల్లో చేసుకుంటే చేపల పులుసు అండి ఇది. మా అమ్మగారు అయితే ఈ విధంగానే ట్రై చేస్తారు. ఒకసారి 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం. అంతేనండి, మనకి వేడివేడిగా చాలా కలర్ఫుల్గా చేపల పులుసు అనేది తయారైపోయింది. కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.